ఓకే, ఇది ఇప్పుడు నడుస్తున్నప్పుడు అది ఓకే, బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఏమంటారు ఏం జీవితం అంటారు అది శేష జీవితంలో ఉన్నప్పుడు మనం చెప్పుకోవడానికి ఏం సినిమాలు తీసాంరా అని కూర్చున్నప్పుడు దానికి కొన్ని ఒక దంగల్, ఒక ప్యాడ్ మ్యాన్ లాంటి సినిమాలు ఉండాలి కదా మనకు కూడా. అలాంటివి చేయడానికి ఏం చేస్తుంటారు? నేను చేస్తాను ఇప్పుడు అది డెఫినెట్గా. నేను ఆల్రెడీ నేను ఆ ప్లాన్లో కూడా ఉన్నాను. బట్ మీరు అన్నట్టు దంగల్ కూడా ఇట్స్ ఎ కమర్షియల్ ఫిలిం. ఎస్, కమర్షియలే, బట్ వే ఆఫ్ ట్రీట్మెంట్, వే ఆఫ్ యాక్టింగ్, వే ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. సో ఆ జోనర్లో కూడా నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను. చేసినా కూడా నా కైండ్ ఆఫ్ లిటిల్ ఫన్ ఉంటుంది. ఇప్పుడు మేబీ ఇలాంటి ఎగ్జాస్ట్ లౌడ్ ఫన్ ఉండకపోవచ్చు, బట్ ఆ సినిమాకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్ ఉంచుకుంటూ, బట్ అలాగే సిన్సియర్గా అటెంప్ట్ చేసి ఒక సినిమా చేయాలని ఉంది. బట్ సూన్ చేస్తాను అలాంటి సినిమా. మీరు అన్నట్టు లైబ్రరీ అన్నారు కదా, సో నేను ప్రతి సినిమాకి అది ఫిక్స్ అయ్యే చేస్తానండి. నేను తెలుసో తెలియకో సంగీతం శ్రీనివాసరావు గారిని కొంచెం ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేసిన డైరెక్టర్ అయినా అట్ ది సేమ్ టైం ఎక్స్పెరిమెంట్స్ కమర్షియల్గా అందరికీ రీచ్ అయ్యేలా చేశాడు చాలా ఫిలిమ్స్. ఒక విచిత్ర సోదరులు అనే సినిమా ఒక మరగుజ్జు పాత్ర పెట్టి పక్కా కమర్షియల్ ఫార్మాట్లో తీశారు సినిమా. ఒక రివెంజ్, ఫాదర్ని చంపిన రివెంజ్ని ఒక చిన్న బాబు ఎలా మరగుజ్జు కమలాసన్ ఎలా రివెంజ్ తెచ్చుకుంది, అంతకు మించిన ఫార్మాటే ఉంది. సో నేను అది బిలీవ్ చేస్తాను. దానికి ఆ ఐడియా నుంచి నేను రాజా ది గ్రేట్ తీసుకున్నాను. ఒక డిజేబుల్ని ఏదైనా చేయగలడు అనేది మనం ఎక్కడో చోట మన ముందున్న మహానుభావులు చాలా చేశారండి సినిమాల్లో. మనం పెద్ద కష్టపడక్కర్లా. క్రియేటివిటీకి ఇప్పుడున్న దీనికి టు బీ ఫ్రాంక్ 50s, 60s, 70s, 80s, 90sలో చాలామంది డైరెక్టర్స్లో ఎక్స్పెరిమెంట్స్ బోల్డ్ చేసేసారు. మనం కరెక్ట్గా చూసుకుంటే అలాంటి జోనర్స్ కొన్ని పిక్ చేసుకుంటే మంచి సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేను ఆ సంగీతం గారిది కొంచెం ఫాలో అవుతుంటాను. అందుకే రాజా ది గ్రేట్ అనే సినిమా నేను అంత ధైర్యంగా అటెంప్ట్ చేయగలిగాను. ఇప్పుడు అదే రాజా ది గ్రేట్ని నేను కాబిల్లాగా తీయొచ్చు, లేదంటే కొంచెం రియలిస్టిక్గా కొంచెం లైవ్లీగా తీయొచ్చు. బట్ రవితేజ లాంటి హీరోతో నేను అంత బడ్జెట్ పెట్టి నేను ఆ సినిమా అలా తీస్తే అది రేపు వర్క్ కాకపోతే అసలు దాన్ని ఎవరు గుర్తించరు. సో అవన్నీ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని పెట్టి మళ్ళీ అవుట్ ఆఫ్ లాజిక్ వెళ్లకుండా చేయాలంటే చాలా కమర్షియల్ సినిమా తీయటమే చాలా కష్టం అండి. ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి సినిమా తీయడం చాలా ఈజీ నన్ను అడిగితే. వాడు బిలీవ్ చేసి వెళ్ళిపోవచ్చు. కమర్షియల్ సినిమా అనేసరికి ఓవరాల్గా అందరు ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసేటప్పుడు కొంచెం తెలిసిన పాయింట్ ఉంటుంది, కొంచెం నావెల్గా కొన్ని చెప్పాలి. మళ్ళీ తీసిన సినిమా తీస్తే చూడరు. దాంట్లో ఏదో కొత్తదనం ట్రీట్మెంట్లోనో, ఫైట్స్లోనో, లేకపోతే డైలాగ్స్లోనో, ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్లోనో ఏవో కొన్ని కొత్త ఎలిమెంట్స్ పెట్టాలి. సో అది కొంచెం ఎప్పుడు రిస్క్ షాటే. దాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసి చేయాలి కమర్షియల్ ఫిలిమ్స్. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీలాంటి ఒక డైరెక్టర్ స్టార్ అయ్యాక, లేకపోతే హీరో స్టార్ అయ్యాక వాళ్ళు ఎక్స్పెరిమెంట్ లాగానే ఒక సినిమాలు ఎందుకు చేయరు? అంటే బిగ్ బడ్జెట్ పక్కన పెట్టండి, మీరు ₹1 కోటి డైరెక్టర్ అనుకోండి. సపోజ్ ఒక 20 లక్షలు తీసుకొని మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని, ఆ స్టార్ కూడా తగ్గించుకొని మేకింగ్ మీద తక్కువ పెట్టేసి, ఆ భారీ ఫైట్లు ఎలా ఉండవు కాబట్టి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ప్యాడ్మెన్ లాంటివో ఇంకోటో అలాంటివి చెయ్యొచ్చు కదా. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? అది నేను చేస్తాను. నాకు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ మీరు అన్నట్టు నేను చేస్తాను. రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని ఆ కన్స్ట్రెయింట్ బడ్జెట్లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని నాకు ఉంది, చేస్తాను. నేను 100% చేస్తాను. నా మార్కెట్ రెమ్యునరేషన్ ఎంత ఉన్నా కూడా నేను దానికంటే తక్కువ తీసుకొని నాకు అలాంటి సినిమా చేయాలని నాకు ఫీలింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా అదే దీంట్లో చేస్తాను. బట్ నేను చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చెప్తున్నాను కదా, నేను చేస్తాను. ఐఎమ్ రెడీ టు దట్. ఓకే, గుడ్. అండ్ ఓకే, కొంతసేపు ఇంత కూల్గా ఉండే అనిల్ రావిపూడి చాలా స్మైల్గా నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు, చాలా అసలు కాంట్రవర్సీలకి అసలు దూరంగా ఉంటాడు అనే అనిల్ రావిపూడి మీద కొన్ని గాసిప్స్ వస్తున్నాయి ఈ మధ్య ఇండస్ట్రీలో. అంటే అది డెఫినెట్గా ఇబ్బంది ఉంటుందండి. వీ హ్యావ్ ఏ ఫ్యామిలీస్, మాకు ఒక లైఫ్ ఉంటుంది. అలా అని మా మీద గాసిప్స్ రాయొద్దు అని చెప్పే రైట్ మాకు లేదు. రైట్ లేదు. ఎవరి లైఫ్ ఫాలో. నేను ఎందుకంటే మీరు అన్నారే స్పాట్లో స్మైల్ ఫేస్ చేసుకుని తిరుగుతుంటారని, నేను అందరితో చాలా క్లోజ్గా మాట్లాడతాను. బట్ దానికి ఏంటంటే మేబీ ఒక గాసిప్ అనేది మార్కెట్లో జనాలు చూడటానికి ఇష్టపడతారు. దట్స్ ద హ్యూమన్ సైకాలజీ. నేను గాసిప్ రాసేవాళ్ళు నేను ఎప్పుడు తప్పు పట్టను. మనలో ఉన్న ఒక వీక్నెస్, ఒక పేజ్లో ఒక పాజిటివ్ న్యూస్ కంటే ఒక నెగిటివ్ న్యూస్కి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ హ్యూమన్ సైకాలజీ. మనలో కొంతమందికి అలా ఇష్టం. దానికే గాసిప్స్ క్రేజీగా మీకు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. బట్ దాంట్లో ఎంత నిజం ఉంటుంది, ఎంత అబద్ధం ఉంటుంది అనేది మాకు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను వచ్చి మీ కెమెరా ముందు నేను చెప్పినా ఇట్స్ నన్ ఆఫ్ దిస్ థింగ్. నేను అందుకే దాని గురించి నేను నో కమెంట్స్. వాట్ ఎవర్ ఎన్ని గాసిప్స్ వచ్చినా
చిరునవ్వుతో ఫేస్ చేస్తా, హ్యాపీగా నా పని నేను చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఉంటాను. బట్ వాళ్ళ కెరీర్ వాళ్ళకు ఉంటుంది, నా కెరీర్ నాకు ఉంటుంది. సో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తాను. నేను దీనిపైన ఎటువంటి స్పందన నేను తెలియజేయను. ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు. ఓకే, అవునా? నేను ఇంతకుముందు మొన్న ఇంటర్వ్యూలో కూడా అడిగారు, అయితే నేను ఓపెన్గా చెప్పాను. సో గాసిప్స్ అనేవి స్పోర్టివ్గా తీసుకుంటాను నేను. ఓకే, అవి నాకు హాని కలగనంత వరకు. ఓకే, నిజంగానే అది నాకు హాని కలిగేలా ఉంటే మేబీ దాన్ని నేను ఎలా ఆపాలో, దాన్ని ఎలా చేసుకోవాలో దాన్ని ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మాటే కదా మాట్లాడుకోనండి.